ఎమ్మిగనూరులో బీభత్సం సృష్టించిన గాలివాన. గాలికి తెగిపడిన చెట్లు, కరెంటు తీగలు మరియు కూలిపోయిన రేకుల షెడ్లు. శనివారం సాయంత్రం ఎమ్మిగనూరు పట్టణంలో గాలివాన బీభత్సం సృష్టించింది. పలు ప్రాంతాల్లో చెట్లు నేలకొరిగాయి, విద్యుత్ తీగలు తెగిపడిపోయాయి, రేకుల షెడ్ల దుకాణాల పైకప్పులు గాలికి ఎగిరిపోయాయి. దీంతో తీవ్ర నష్టం వాటిల్లిందని బాధితులు వాపోతున్నారు. గూడూరు బైపాస్ లో ఉన్న మిస్టర్ టీ దుకాణాన్ని 5 నెలల క్రితమే నూతనంగా ప్రారంభించడం జరిగింది. ఇద్దరు వ్యక్తులు వ్యాపారంలో భాగస్వాములుగా ఉండి లక్షల రూపాయల పెట్టుబడితో ఈ వ్యాపారాన్ని ప్రారంభించారు. ఆకస్మికంగా జరిగిన ఈ ప్రమాదం వల్ల తామెంతో నష్టపోయామని వారు వాపోతున్నారు. గాలి తాకిడికి పూర్తిగా నేల కొరిగిన మిస్టర్ టీ దుకాణం గాలి తాకిడికి రేకుల షెడ్డు పైకి ఎగిరి పక్కన ఉన్న దుకాణాలను దాటుకొని రహదారి యువతలి వైపుకు వచ్చి పడిపోయింది. అక్కడ ఉన్న కరెంటు తీగలు కూడా తెగి కింద పడ్డాయి. అయితే ఆ సమయంలో దారిలో ఎవరూ రాకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని చెప్పవచ్చు. ఎంత ఖర్చు పెట్టారు దీనికి? 2,40,000. ఇద్దరు అది పెట్టి షాప్ పెట్టి కూడా 4-5 వర్షం వచ్చేదానికి నిలబడుతుంది. వర్షం వస్తుంది మా తర్వాత మరో 2 బండ్లు వచ్చా, ఒక ఆటో వచ్చా, మొత్తం 3 బండి ఆడి బండి కొట్టి అన్ని బండ్లు కింద పడే, అందులో ఎప్పుడు మన బండ్లు డ్యామేజ్ అయింది. 3 బండ్లు కింద పడిందే. నిలబడినా కష్టపడే బండి వచ్చి చూసుకుని పోదురా పని చెప్తున్నాం. అలా చెప్పి ఆ మంచి సిఐ ఫోన్ చేసి కేసు పెడతాను అంటున్నారు. అక్కడ వచ్చాను చూసుకోపోయాడు కానీ క్లైమాక్స్